కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను కొంత సమయం మనము జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము చూసినప్పుడు కొన్ని జీవితాలు దేవునిలో ఫలభరితముగా మారాలని, దేవునిలో గొప్పగా అభివృద్ధిలోనికి రావాలని దేవుడు ఏ విధంగా ఆలోచించాడు వాటిని గురించి ఈరోజు మనము కొద్ది విషయాలు చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. కొద్ది విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. బాగా మీరు గమనించి ఆలోచిస్తే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను చూసినప్పుడు మనము దేవునిలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బాగా వింటాం. మనం దేవునిలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం లోకంలో తిరగాలనేది అపవాది యొక్క ఉద్దేశం అని ఉన్నది. బాగా వింటాం. మనం లోకంలో ఉండాలనేది అపవాది ఉద్దేశము, దేవునిలో ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనము దేవునిలో ఎదుగుతున్నప్పుడు అపవాది ఏం చేస్తుందంటే లోకంలోనికి తీసుకెళ్తుంది. ఎందుకు లోకంలోనికి తీసుకెళ్తుంది? లోకంలోనికి తీసుకెళ్లవలసిన అవసరం ఏముందంటే, మీకు పోయిన వారం చెప్పాను, మీ అందరికి గుర్తుందే లేదో, ఆదివారం చెప్పాను. ఏం చెప్పాను ఆదివారం? గుర్తుందేమో? ఎవరికైనా ఒకరికైనా గుర్తుంటే సంతోషపడతాను, గుర్తు లేకపోతే ఇంకా ఎక్కువ సంతోషపడతాను. ఎవరైనా ఒక్కరికైనా గుర్తుందా? స్తోత్రాలు. ఎవరికి గుర్తులేదు కదా? ఎవరు గుర్తులేదు కదా? దావీదు జీవితంలో 4 సార్లు పడిపోయి మరలా దేవుడు లేపాడని చెప్పారు. ఓకే, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. వాక్యం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, వాక్యం గుర్తుపెట్టుకోకపోతే లోకంతో కాంప్రమైజ్ అవుతారు. మీకు చెప్తాను ఏంటంటే, బాగా వాక్యం మీరు గుర్తుపెట్టుకోకపోతే లోకంతో కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అంటే తెలుసా? లోకంతో సర్దుకుపోతారు. ఏమవుతులే, ప్రార్థన పాపం దేవుడు మనం కొడతాడా, వీళ్ళందరూ చంపలేదు కదా, నన్ను ఒక్కదాన్ని చంపుతుడా, వీళ్ళనే కొట్టలేదు కదా, నన్ను కొడతాడా, ఏమవుతులే, అందరు బతుకులు ఇంతేలే అంటే సర్దుకుపోవటానికి ఎందుకు ప్రయాసపడతామంటే, వాక్యము గుర్తు లేకపోతే అందరూ లోకంతో సర్దుకుపోతాం. అప్పుడు దేవుని ప్రేమ తగ్గుద్ది. ఏ ప్రేమ వస్తుంది? మనుషులకి లోక ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకు లోక ప్రేమ మనుషులకి వచ్చిందంటే దేవుని ప్రేమ తగ్గింది. అంతే కదా, దేవుని ప్రేమ తగ్గింది. ఇప్పుడు మీరు ఏదైనా త్రాసులో తూచుతున్నారు అనుకోండి, తూచినప్పుడు ఎటువైపు బరువు ఉంటే ఆ త్రాసు ఏమవుద్ది? తగ్గడా అటువైపు ఎక్కువ అవుద్ది, ఇటు పైకి లేస్తుంది. అంటే ఇటువైపు బలం ఉంది, ఇటువైపు బలం లేదు. కాబట్టి దేవుని ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళలోనికి లోకం యొక్క ప్రేమ రాదు. లోక ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళలో నుంచి దేవుని ప్రేమ కొంచెం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి బాగా గమనించి ఆలోచిద్దాం. ఈ దినమందు దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి కొద్ది మాటలు మీరు వినుచున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగా రండి. మనందరము ఆలోచించి ఒక విషయాన్ని గమనించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ విషయాలను మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నానంటే, వాక్యము నీ హృదయంలో లేకపోతే నిన్నైనా నన్నైనా ఎవరినైనా అపవాది లోకంలోనికి ఈడ్చుకుపోతుంది. ఎవరైనా ఒకటే. నేను పాస్టర్ని కదా అనుకుంటే పాస్టర్కి ఏం కొమ్ములు రాదు. దావీదు కంటే గొప్పవాళ్ళమేం కాదు. అర్థమవుతుందా? దావీదు కంటే గొప్పవాళ్ళము కాదు. ఇంకా అబ్రహాము కంటే గొప్పవాళ్ళమేమి కాదు. ఇస్సాకు కంటే, యాకోబు కంటే గొప్పవాళ్ళమేమి కాదు. అయ్యా గొప్పవారు కాదని పడిపోతామని చెప్పకుండా బలహీనతలు రావడానికి కారణం ఏదో చెప్తాను. బలహీనతలు ఎందుకు వస్తాయంటే వాక్యము లేకపోవటం వలన. వాక్యము హృదయంలో ఉండదు. ఎందుకు వాక్యం దాచిపెట్టుకోరాదంటే, ఎందుకు వాక్యం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. వాక్యము ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?
చెప్పండి. బాగా అర్థం చేసుకోండి. వాక్యం ఎందుకు గుర్తుండదు మనకు చెప్పండి. ఇప్పుడు మీకే అర్థమవుతుంది. వాక్యం మనకు ఎందుకు గుర్తుండదు, అసలు ఎందుకు గుర్తు పెట్టుకోవాలి? గుర్తు పెట్టుకోకుండా గల కారణం ఏంటి ఆలోచించండి. దేనికమ్మా చెప్పండి. నిజంగా ఎవరికన్నా తెలుసా తెలియదా? ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోలేదు కాబట్టి కదా నేను చెప్పేది. ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు వాక్యం? ఎందుకు? ఏదో చెప్పండి, నోరు తెలిసి ఏదో ఒకటి చెబితే కదా సమాధానం బాగుంటుంది. వాక్యము అంటే విలువ లేదు అని అర్థం. విలువ కలిగిన దాన్ని గుర్తుపెట్టుకుంటాం, విలువ లేని దాన్ని వదిలేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఇది విలువ కలిగింది అనుకోండి, దీన్ని గుర్తుపెట్టుకుంటాం. అది విలువ లేదనుకో దీన్ని పరుచుకుంటా. అంటే ఇప్పుడు చాలా మంది జీవితాల్లో వాక్యానికి విలువ లేదు, అందుకే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. విలువైన వస్తువు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అందుకే నేను చాలా సార్లు మీకు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన అనే చోటకి వెళ్తున్నాం కదా మధ్యకాలంలో. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని నాకేమర్థమైందంటే వాళ్ళ జీవితాలలో వాక్యం యొక్క విలువ తెలియదు. వాళ్ళకు విలువ తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకోలేదు. మళ్ళా ఆదివారం వస్తున్నారు కూర్చుంటారు, సోమవారం వస్తారు కూర్చుంటారు, బుధవారం వస్తారు కూర్చుంటారు, శనివారం వస్తారు కూర్చుంటారు, శుక్రవారం వస్తారు కూర్చుంటారు. మళ్ళా వారం పోతే వచ్చినవన్నా వందనాలన్నా ఈరోజు ఏమాపి చెప్తాన్నా చెప్తారు, చదువుతారు, మళ్ళీ ఇంటికి. ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదంటే దీనికి విలువ లేదు. మరి ఏం విలువ ఉన్నది? లోకంలో ఉన్నటువంటి ప్రతి దానికి విలువ. చూడండి, కావాలంటే డబ్బును గుర్తుపెట్టుకుంటాం, ఎవరికైనా ఇచ్చినవి గుర్తుపెట్టుకుంటాం, మన యొక్క ఆస్తి ఐశ్వర్యం అంతా గుర్తుపెట్టుకుంటాం, మన యొక్క వస్త్రాలు ఏమిటో గుర్తుపెట్టుకుంటాం, మన రక్త సంబంధకులు ఎవరో గుర్తుపెట్టుకుంటాం. కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకోం, ఎందుకంటే వాక్యానికి విలువ లేదు మన జీవితాలు. అదే విలువ కలిగిన దాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరైనా పోగొట్టుకుంటారా? విలువ కలిగిన దాన్ని పోగొట్టుకోదు. కాబట్టి నేను చాలా సార్లు ఆలోచించి అర్థమైంది నాకేంటంటే కొంతమంది జీవితాల్లో వాక్యానికి విలువ ఇయ్యలేదు కనుక దానికి అంత గుర్తుపెట్టుకోదు. అప్పుడప్పుడు ఏం చేస్తారు, మీరు పోయేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా మసిగొట్టించారు అనుకోండి, పాత గుడ్డని అది ఇష్టపడతారు. యాడ పెట్టామంటే ఆ గుడ్డ పది ఒక గుడ్డ లేదా, ఏదో పెట్టుకుందాంలే అంటే ఇప్పుడు విలువ లేదు దానికి. అది విలువ ఉంటే జాగ్రత్త పెట్టుకుంటారు. అంటే ఈ వారం మర్చిపోతే రేపు వారం చెప్తారుగా, రేపు వారం మర్చిపోతే తర్వాత వారం చెప్తారుగా. అంటే చెప్తున్నాడని ఏది పడుతుంది ఏది పడుతుంది గుర్తుపెట్టుకోవద్దని నేను చెప్పేది. పాతవి మర్చిపోతున్నా, కొత్తవి గుర్తుపెట్టుకుంటున్నా. కొత్త నీళ్ళు వచ్చే పాత నీళ్ళు పోతున్నాయి, కొత్త నీళ్ళు వచ్చే పాత నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు మన ఉపయోగం ఏముంది? అందుకనే మీరు నిజంగా బైబిల్లో దేవుని కోసం నిలబడలేకపోతారు. నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. మీరు ఎందుకు గట్టిగా నిలబడలేకపోతారంటే వాక్యం గుర్తుపెట్టుకోవట్లేదు. ప్రార్థన చేస్తారు, మీరు ఏ కోసం ప్రార్థన చేస్తారు మీ అందరికీ తెలుసు. నేనే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. మీరు చేసే ప్రార్థన ఒక్కదానికి జవాబు రాదు. మళ్ళీ ఎందుకు రాదు వస్తుందంటారు, ఒక్కదానికి జవాబు రాదు. ఎందుకు రాలేదనుకో అంటే మీరని కాదు, లోకంలో చాలా మంది చేసే వాళ్ళకి జవాబు రాదు. ఎందుకు రాదంటుందంటే వాక్యం గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తే జవాబు. అర్థమైందా? ఒక ప్రాసెస్ ఉంటుంది. అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కరెక్ట్గా నా మేనేజర్ కాడికి పోయి నా డబ్బులు అకౌంట్ వేసుకుంటాను, నీకు అకౌంట్ ఉందంటే లేదు, దాచిపెట్టంటే అట్లా దాచిపెడతలేవు. నువ్వు వెళ్ళాలయ్యా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫామ్ ఇస్తాడు, ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదైనా ఓటర్ ఐడి ఉంటే అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి నీకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ చేస్తే నీ అకౌంట్లో డబ్బులు వేస్తారంట. ఇప్పుడు మనం కూడా ఒక ప్రాసెస్ ప్రకారం కాకుండా ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. అందుకని మీకు అందరికీ ఈరోజు బతిమలాడి చెప్తున్నాను, వాక్యాన్ని గుర్తు పెట్టుకోండి. ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఒకటికి 5,000 ఇచ్చామనుకోండి, అవి మర్చిపోయే ఇబ్బంది లేదు, కానీ వాక్యం మాత్రం మర్చిపోవు. వాక్యం మర్చిపోయావా వేల కోట్ల లక్షల కోట్ల కంటే కూడా విలువ కలిగింది వాక్యం. అది ఒక జీవిత పరమార్థం. మన జీవితాన్ని నిలబెట్టేదిదే, మన జీవితాన్ని పోగొట్టేదిదే. అందుకే బాగా వాక్యాన్ని గుర్తు పెట్టుకోమని ప్రతిమలాడు చెప్తున్నాను. అందుకే దావీదు ఏమన్నాడు, దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు. అంటే దీవారాత్రములు దాన్ని ధ్యానిస్తుంటే వాడు తప్పులు చెయ్యడని అర్థం, వాడు లోకంతో కాంప్రమైజ్ కాడని అర్థం, వాడు లోకాల్లో పడిపోడని అర్థం. కాబట్టి ఆ వాక్యం గుర్తు లేకపోతే మీకు తెలియకుండా కానీ వెంటనే లోక సంబంధమైన ఆలోచనలు వచ్చేస్తాయి. గుర్తుకుంటుంది, ఎమ్మటి వచ్చేస్తాయి. అసలు వాటికి టచ్ చేయాల్సిన పని లేదు, ఎమ్మటి వచ్చేస్తాయి, గుర్తు వచ్చేస్తాయి. కాబట్టి అందుకే మీకు దీని ముందు ఒక మంచి విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనందరం కూడా ఆలోచిస్తే ఒక సందర్భంలో మేము ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. బాగా ఒక సందర్భాన్ని ఎక్కువ సమయం చెప్పండి. ఉదాహరణకు నా దగ్గర ఉన్నటువంటి ఒక మొబైల్ ఉంది అనుకోండి. ఈ మొబైల్ మిస్ అయిపోయింది, అంటే మిస్ అయిపోయింది, పోయింది. ఎక్కడ
పోయిన తర్వాత ఒక రోజు చూశాను, ఫోన్ చేస్తున్నాను, రింగ్ అవుతుంది, కానీ అది అక్కడితో తెలియట్లేదు. రెండో రోజు ఫోన్ చేస్తున్నాను, రింగ్ అవుతుంది, అక్కడ తెలియట్లేదు. మూడో రోజు ఎవరో ఒకరు ఇదిగన్నా నీ మొబైల్ అని ఆ సెల్ ఫోన్ తెచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇప్పుడు నేను దాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది ఎడపోయింది, వాడు తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడే అమ్మాయి తెచ్చి నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను దాన్ని మళ్ళా వాడుకోవాలంటే ఏం చేయాలి? మొదట ఛార్జింగ్ పెట్టాలి. అంతేనమ్మా? ఛార్జింగ్ పెట్టకపోతే వాడుకోవడానికి ఉపయోగపడుద్దా? ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు ఛార్జింగ్ కట్టెక్కడి పెట్టి అంటేనే ఆన్ అవుద్దా? ఏమవుద్ది? మొదట ఒక పాయింట్ ఎక్కుద్ది, తర్వాత 2 పాయింట్లు అంటది, తర్వాత 3 అంటది, తర్వాత 10 అంటది, తర్వాత 20 అంటది. ఆ తర్వాత వాడుకోవడానికి ఉపయోగపడుద్ది. అదే విధముగా మనము కూడా దేవునికి దూరమైన వెంటనే, దూరమైన తర్వాత మరలా దేవుడి దగ్గరికి వచ్చిన వెంటనే మనం దేవుడు వాడుకోడు. మనం దేవుడికి దూరం అయినాం, నేను కాలేదని వాళ్ళు లేదు, అందరూ కొన్ని పరిస్థితులు అయిన వాళ్ళమే. దూరమైన తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడి దగ్గరికి వచ్చిన వెంటనే దేవుడు వాడుకోడు. మరి ఏం చేస్తాడు తెలుసా? నీకు కూడా ఛార్జింగ్ పెడతాడు. ఆ ఛార్జింగ్ అంటేనే ఈ వాక్యం అనే ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ ఎప్పుడైతే నీకు వాక్యం నీలోనికి పెడతాడో, ఇప్పుడు ఈ వాక్యం నీలోనికి వచ్చిన వెంటనే అప్పుడు నువ్వు బలంగా నిలబడటానికి ఉపయోగపడతావు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి అంటే, అపవాదిగాడు దేవునికి ఉన్నటువంటి తేడా ఏందో మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అని ఉన్నాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మీకు ఎవరికి తెలియదు అనుకుంటాను. మనం ఏటీఎం కార్డు ఉపయోగిస్తాం కదమ్మా. డెబిట్ కార్డు ఉంది. డెబిట్ కార్డు అంటే తెలుసు కదా, మనందరం ఉపయోగించేది. అది సేవింగ్ కార్డు అంటారు. ఇప్పుడు ఇదేంటి? మన అకౌంట్లో ఒక 5,000, 10,000 ఉన్నాయి అనుకోండి, మనం ఎంతవరకు తీసుకోగలము? 5,000 వరకే తీసుకోగలము. ఇంకా అంతకు మించి అంత లాగినా రావు. ఇంకా రెండోది ఉంది, ఇది క్రెడిట్ కార్డు అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని? నువ్వు పోయి ఎన్ని దిక్కులైనా వాడచ్చు. ఎక్కడ పోయినా ఏ వస్తువు తీసుకున్నా కార్డు ఇచ్చేస్తే ఓకే అంటాడు, నీకు డబ్బులు ఇచ్చేస్తాడు. కార్డు ఇచ్చేస్తే ఓకే అంటాడు, నువ్వు ఏ వస్తువు కొనుక్కోవచ్చు, ఎంతైనా కొనుక్కోవచ్చు. దానికి ఎంతనే ఉండదు, నువ్వు ఎంతైనా వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుకున్న తర్వాత నెలలో చివరి రోజు ఏం చేస్తాడంటే, నువ్వు వాడిన దానికి ఏం చేస్తాడు? బిల్లు వేస్తాడు. నువ్వు వాడిన దానికి ఏం చేస్తాడు? బిల్లు వేస్తాడు. ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి నీకు అర్థం కాదు. ఊరికి ఎక్కడికైనా పోయావు, షాపింగ్కి వెళ్ళావు, అది కావాలన్నా తీసుకోమంటాడు, ఇది కావాలన్నా తీసుకోమంటాడు, ఇది కావాలన్నా తీసుకోమంటాడు. తీసుకుని అన్నీ అయిపోయిన తర్వాత నీ దగ్గర డబ్బులు నీటే కార్డు ఉంది, తీసుకో కొట్టేస్తాడు. ఏంటంటే ఎంతైనా అంటే ఎంత ఆడుకున్నా అడిగేవాడు. కానీ చివరిలో ఏమవుద్ది? ఇంటికి ఒక చిన్న లెటర్ వస్తుంది. ఆ లెటర్ మీద చూస్తే ఈ నెల మొత్తంలో నువ్వు వాడుకుంది 3 లక్షలు. ఆ 3 లక్షలు ఖచ్చితంగా కట్టాలంటాడు. అంటే ఇప్పుడు నీ దగ్గర లేకపోయినా నువ్వు వాడుకోమని ఎంకరేజ్ చేశావు. ఇది క్రెడిట్ కార్డు. డెబిట్ కార్డు ఎట్లాంటే నీ అకౌంట్లో 5,000 ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఏదైనా కొనుక్కునేటప్పుడు ఏం చేస్తావు? నీ అకౌంట్లో ఎంత ఉన్నాయి? 5,000. ఇది ఎంత? 5,000 రూపాయలు. నాది 5,000 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ నేను కొనకూడదు. దేవుడు ఎలాంటి వాడంటే మన జీవితాల్లో డెబిట్ కార్డు అంటాడు. మన దగ్గర ఉన్న దాంతోనే సంతోషపడమంటాడు. కానీ లోకం ఎలాంటిదంటే నీకు చాతనైనంత సంతోషపడు, చివరిలో చూసుకోవచ్చు అంటాడు. చాతనైన సంతోషపడమంటాడు. తిరుగు, తాగు, తందనాడు, ఏదైతే చేయి, దానికి చివరిలో చూద్దామంటాడు. అలాంటిదే లోకం. ఈరోజు లోకము విచ్చలవిడిగా ఇచ్చేసింది మనుషులకి. అందరు కూడా ఏం చేస్తారంటే విచ్చలవిడిదాన్నే ఉపయోగించుకుంటారు. ఉన్నదాంతో సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విచ్చలవిడి జీవితాలు అందరి విచ్చలవిడిగా తిరగటము, తాగటము, పాపం చేయటము, ఏదంటే చేయటము. కానీ దేవుడు ఏం చెప్పాడంటే కంట్రోల్గా ఉండమని చెప్పాడు. ఏం చెప్పాడు? కంట్రోల్గా ఉండమని చెప్పాడు. ఎందుకు కంట్రోల్గా ఉండమన్నాడంటే, ఆయన కంట్రోల్గా ఉండమన్నాడంటే నీ దగ్గర ఉన్నదాంతోనే నువ్వు తృప్తిపడు అంటున్నాడు. మరి లోకం ఏం చెప్తుంది? కనపడిన దాంతో నల్లా తృప్తి పడమంటుంది. కానీ దీనికి సమాధానం వెంటనే ఉంటది. దానికి సమాధానం నెల తర్వాత బిల్లుతో చూడి మన ఇంటికి ఆ కొత్త సమాధానం ఏంటి? నేను ఇవన్నీ అనుభవించాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు కాబట్టి లెక్క అంత చెప్పాలి. కాబట్టి దేవునికి లోకానికి ఉన్న తేడా అంటే
ఈరోజు దేవునికి లోకానికి తేడా తెలియక లోకంతో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటున్నాం. మన కోరికలేమో ఆకాశాలు ఉన్నాయి, మనం బతికేమో లోకంలో చిన్నది. ఇప్పుడు మనం ఆకాశానికి నిశ్చయాలంటే కుదురుద్దా? ఇప్పుడు లోకం ఏం చెప్తుంది? ఎంజాయ్ చేయమంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నీకున్న దాంట్లోనే తృప్తి పడు అంటున్నాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడటానికి ఒప్పుకుంటామా? ఒప్పుకోలేము. ఎందుకు ఒప్పుకోలేమంటే ఎంజాయ్ కావాలి లోకానికి. కళ్ళ కనిపించిన ప్రతిదీ చేయాలి, కళ్ళ కనిపించే ప్రతి దాంతో సంతోషపడాలి. ఉన్న దాంతో తృప్తి పడే లోకము కాదు. అందుకని ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుడిలోకి వచ్చాం కాబట్టి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే కంట్రోల్ చేసి ఆపుతున్నాడు. మీకు కూడా ఉంటాయి, ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి, నీకు ఉన్నాయి, మీ అందరూ కోరికలు ఉంటాయి. ఇప్పుడు మనం కూడా వెళ్ళేసి ఏడబడతాడు తిరిగి, ఏడబడతాడు తిని, ఏడబడతాడు ఉండొచ్చు. ఎవరైనా అడిగా ఉంటున్నాడా? నన్ను అడుగుతారు అంటే మీకు అర్థం కాదు. అడగరు. ఎప్పటి వరకు అడుగుతారు? ఒక లిమిట్ వరకు అడుగుతారు. లిమిట్ అద్దు దాటి ఎవరు అడగరు. భార్య భర్తను అడగడు, భర్త భార్యను అడగరు, ఎవరిని అడగరు, తల్లిదండ్రులు పిల్లల్ని అడగరు. నా ఇష్టం అనే దగ్గరకు వచ్చిందని ఎవరు అడగరు. అడగడం కంటే మెదలకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు నా ఇష్టం చేయడానికి ఎక్కువైపోతారు, కానీ దేవుడు ఏం చేశాడంటే కండిషన్లు పెట్టేశాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:8. త్వరగా 12:8. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. కుమారులైన వారందరూ ఏం చేస్తున్నారంట? శిక్షలో పాలు పొందుతున్నారు. ఎవరైతే దేవుడి కుమారులు అని అనబడతారో, ఎవరైతే దేవుడి కుమారులుగా స్వీకరించుకున్నాడో, వీళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. ఈ చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదని. ఇప్పుడు మనందరం కూడా కుమారులుగా ఉంటే ఇది చెయ్యము, కానీ కుమారులుగా లేకపోతే 5వ వచనం చదవమ్మా. 5:12. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు. ఏమంటున్నాడు? కుమారులైన వారందరినీ దేవుడు ఏం చేస్తారంట? గద్దించి శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుదురు. ఒకవేళ మీరు శిక్షలో పాలు పొందకపోతే ఏమవుతారంటమ్మా? దుర్బీజులు. ఏమన్నాడు? దుర్బీజులు. దుర్బీజం అంటే దాని కాయ కాదు, దానికి సంబంధించిన బీజం కాదు, అది వేరే బీజం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఒక రకంగా చెప్పాలంటే అది చెడ్డ మాటగా మాట్లాడతారు. అంటే ఒక తల్లి దగ్గరికి వెళ్ళి కుమారుడు ఎవరికి పుట్టాడంటే, ఎవరికి పుట్టాడు నాకు కూడా తెలియదు అని అంటదంటే అర్థమైంది, ఈమె వేశ్య. వేశ్యగా పుట్టిన వాటి దగ్గరికి వెళ్ళి అమ్మ మా నాన్న ఎవరంటే ఏం చెప్పగలదు? ఎవరో తెలియదు. అలాగనేమంటున్నాడు, మీరు నా కుమారులు కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? శిక్షిస్తాను, గద్దిస్తాను, ఖండిస్తాను, కంట్రోల్ చేస్తాను. కానీ వీళ్ళు కుమారులు కాదు కనుక వాళ్ళు ఏ బీజమో నాకు తెలియదు. బీజం తెలియదు అంటే దుర్బీజులు కాని దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రియ సహోదరులారా, ప్రభు చేయు శిక్షను తృణీకరించద్దు. ప్రభు కొన్ని శిక్షలు పెడతాడు మనకు, ప్రభు కొన్ని కండిషన్లు పెడతాడు, ప్రభు కొన్ని కంట్రోల్ పెడతాడు. ఎవరైతే ఈ కండిషన్ అంటే ఇష్టం లేకుండా, ఈ కంట్రోల్ అంటే ఇష్టం లేకుండా లోకంలో ఉండలాగా తిరగాలనుకుంటాడు, వాడు కుమారుడు కాదు. లోకంలో ఉన్నవాడు ఎలా తిరుగుతున్నాడు? ఇష్టం వచ్చినట్టు మీకు చెప్పే కదా, ఏ కార్డు? క్రెడిట్ కార్డు. ఇష్టం వచ్చినట్టు తిరగాలి, కంటికి కనిపించిన ప్రతిదీ చేయాలి, ప్రతి పాపము చేయాలి, ప్రతి వ్యసనానికి అలవాటు పడాలి, ప్రతి లోక సంబంధమైన పాపాలకు అలవాటు పడిపోవాలి.
అనుకోవాలి. వీళ్ళకి ఏందమ్మా నువ్వు దేవుడి బిడ్డవు కదా ప్రార్థనకు వస్తున్నావంటే, వీళ్ళు ప్రార్థన వచ్చి దేవుడి బిడ్డల కాదు, దెయ్యం బిడ్డలే. ఎందుకంటే వీళ్ళు కంట్రోల్గా లేరు. కోరికలు అందరికీ ఉంటాయి మా భూమి మీద, కానీ కుమారులైన వారు కోరికలు ఏం చేసుకుంటారంట? అణుచుకొని బ్రతుకుచారు. అదే బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం ఏమన్నాడు? ప్రాకారం లేని పట్టణం ఎలాగో తన మనసు కంట్రోల్ చేసుకుని వాడు కూడా అలాంటి వాడే. కనెక్షన్, దాని మనసు కంట్రోల్ చేసుకుని వాడు కూడా అలాంటి వాడే. ప్రాకారం లేని పట్టణం ఏమైపోద్దమ్మా? ప్రాకారం లేని పట్టణం ఏమైపోద్ది చెప్పండి? ఏది పడితే అది వచ్చి దాంట్లో జరబడుద్ది, ఏది పడితే అది వచ్చి దాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఎవరైతే తన మనసును కంట్రోల్ చేసుకోడో వాడి జీవితంలో వాడు చేసే ప్రతి పాపానికి వాడు బానిసైపోయాడు. బానిసలైపోయారు ప్రతి వాడు. ఈయన అనుకుంటాడు, నేను ఈ తప్పు చేయకూడదు, నాకు కొద్దిగా ఇల్లు ఉన్నది, నేను గొప్పని, నేను ఇలాంటి పనికి మాలిన పనులు చేయకూడదు అనుకుంటాడు. వాడికి తెలియకుండానే వాడు ఆ పనికి మాలిన పనులు చేస్తాడు. ఏంది నీ విలువ ఏమైందంటే, అక్కడ పోతే విలువ లేదు. విలువ లేమంటే చెప్పండి, విలువ ఏమంటుంటే విలువ లేదు, ఏమి లేదు. పిలవాలని చెప్పారు కదా, దావీదు విలువ గురించి ఆలోచించిన. విలువల గురించి ఆలోచించేవాడైతే చేసే పనులను కంట్రోల్ చేసుకుంటాడు. విలువల గురించి ఆలోచించేవాడైతే చేసేటువంటి పనులను అదుపు చేసుకుంటాడు. నేను పద్ధతి కలిగినోని, నేను ఇలాంటి పనులు చేయకూడదని. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, మీకు నేను కొన్ని కండిషన్లు పెట్టాను, మీరు ఇలాగనే ఉండాలి అని చెప్పాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. నిజంగా మీరు కుమారులైతే మీ జీవితాలు మీరు ఏం చేస్తారో తెలుసా? నిలబెట్టుకుంటారు. మీ జీవితాలు మీరు ఏం చేస్తారో తెలుసా? బాగు చేసుకుంటారు. మిమ్మల్ని నేను బాగు చేయడానికి పిలిచాను కానీ చెడగొట్టడానికి పిలవలేదన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులు, అక్కడ మనం ఆలోచించి గమనించినప్పుడు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరిని తృణీకరించకూడదు. మీరు దేవుడు మనసుని కొన్ని కండిషన్లు పెట్టాడు, ఇలాగనే బతకమని చెప్పాడు, ఇలాగనే జీవించమన్నాడు. కానీ ఇలా జీవించడానికి వీళ్ళకి ఇష్టం లేదు. కొన్ని రోజులు ఉన్నారనుకోండి, తర్వాత మళ్ళా ఏమైపోతాడమ్మా? మీరు అనుకోవచ్చు, అలాగైతే మరి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా కంట్రోల్ పెట్టొచ్చు కదా, కంట్రోల్లో ఉంచొచ్చు కదంటే, కంట్రోల్లో ఉంచడానికి ఏమన్నా బాగా ఆలోచించండి. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఒక మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళారు, వెళ్ళి వద్ద కావాలని ఒక కోడిని పట్టుకొచ్చుకున్నా. పట్టుకొచ్చిన తర్వాత ఆ కోడిని ఏం చేస్తారు? ఇంటికి వచ్చినామంటే ఏం చేస్తారు? ఇంటికి వచ్చినామంటే కట్టేయటం కానీ గంప కింద కప్పెట్టడం కానీ చేస్తారు. ఎందుకు? అది కోడి కాబట్టి. కప్పెట్టకపోతే ఏమవుద్ది? మళ్ళా ఎక్కిపోద్ది. అదే విధంగా ఏదైనా ఒక గొర్రె పిల్లని కానీ ఒక బర్రెని కానీ తెచ్చారనుకోండి, ఏం చేస్తారు? అంటే కట్టేస్తారు. కానీ మనం కూడా ఏమనుకోవాలంటే, దేవుడు నన్ను కూడా కట్టేయచ్చు కదంటే, కట్టేయడానికి నువ్వు కోడి పిల్లవో గొర్రె పిల్లవో కాదు, నువ్వు మనిషివి, దేవుడు ప్రేమించినటువంటి బిడ్డవు. నిన్ను కట్టేసి కండిషన్లో కట్టడు, నీకు చెబుతాడు హద్దు మీరకుండా బ్రతకమని చెప్తున్నాడు. మనమని నువ్వు ఇలానే ఉండమని చెప్తాడు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే విచ్చులుడిగా వెళ్ళిపో. కట్టేది మనం ఎవరిని కూడా కట్టేసేవాడు ఎవరని చెప్పాను మన కాకర్ల ప్రాంతంలో ఎప్పుడు చెప్పాను, అపవాది గారు కట్టేస్తాడు, దేవుడు కట్టేస్తాడా? దేవుడు స్వతంత్రులుగా చేశాడు మనమని. మీకు స్వాతంత్రం ఇచ్చాను, మీ జీవితంలో మీరు ప్రశాంతంగా బ్రతకమని చెప్తాను. నిజంగా చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గ్రంథంలో ఇప్పుడు బాగా ఆలోచించాను. అమ్మ నేను చదవనప్పుడు చదవను. యోనాను దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఎక్కడికమ్మా? నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అయితే యోనా ఏమన్నాడు? నేను తర్షీషుకి వెళ్తానన్నాడు. ఎందుకు తర్షీషుకి వెళ్తానన్నాడు? మీ అందరూ తెలుసు, బిజినెస్ కోసం వెళ్తానన్నాడు. ఇప్పుడు యోనా ఓడ ఎక్కాడు, తర్షీషుకు పోతున్నాడు. ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. దేవుడు వదిలేయొచ్చుగా, వదిలేశాడా? ఇతడు నాకు కావాలని చెప్పి ఆ తర్షీషుకు పోతున్న ఓడని ఏం చేశాడు? తుఫాను కురిపించి ఓడల మొత్తం గందరగోళం చేశాడు. ఓడలో ఉన్న వాళ్ళందరూ గందరగోళం గజిబిలైపోయారు. ఇప్పుడు యోనాను సముద్రంలో పడేస్తే సముద్రంలో ఒక ట్రాప్ వచ్చేసి మత్స్యం వచ్చేసి యోనాను మింగేసిన వెంటనే 3 రాత్రులు 3 పగుళ్ళు ఎక్కడున్నాడు? మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడు. ఆ చేప యొక్క గర్భంలో ఉన్నాడు. యోనా చేప గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి అమ్మా?
నిజంగానే ప్రార్థన చేస్తున్నాడు యోనా కాబట్టి ప్రార్థన చేస్తాం. అదే మనం చేప గర్భంలో పోతే ఏమనుకుంటాం? ఇప్పుడు చెప్పాలి, మనం చేప గర్భంలో పోతే ఏమనుకుంటాం? అసలు మనం ఎందుకు పోతుంటాం? మనకేం పని అంటమా? చేప గర్భం ఎలాంటిదంట? అగాధము. నేను చూడండి అక్కడ సందర్భం ఒకసారి చదువు అమ్మ, అందరూ చదవద్దు, ఒక్కళ్ళే చదువుతారు, మిగతా వాళ్ళందరూ ఏనంటే యోనా గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి అక్కడ చదివినటువంటి ఒక సందర్భాన్ని అందరూ చదవద్దు, ఒక్కళ్ళు చదువుతారండి. మధ్యమ కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థించను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చి పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించున్నావు, నీవు నన్ను అగాధమైన సముద్రములో పడవేసి ఉన్నావు. ఎక్కడంట? చూడండి 5వ వచనం చూడండి, ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొనుచున్నవి. ఎక్కడ పెట్టాడంట? అగాధంలోనికి పంపించేశాడు. అగాధం అంటే ఏంటిది? చీకటి. అగాధం అంటే ఏంటిది? ఇంకా అగాధంలో కూడా ఇప్పుడు ఏమైందంటమ్మా? ప్రాణాంతరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అంటే ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. అదే అగాధం. ఇప్పుడు అగాధంలోనికి ఇప్పుడు పోయావు నువ్వు. ఇబ్బందులు, సమస్యలు, ప్రాణాంతము, గొడవలు, లేనిపోయినటువంటి ఒక రకమైనటువంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినాయి నీకు? ఎందుకు వచ్చాయి? దేవునికి దూరమైనప్పుడు వస్తాయి. దేవునికి దూరమైనప్పుడు వస్తాయి. దేవునికి దూరమైనప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్య తెప్పించింది ఎవరు? ఎందుకు తెప్పించాడు? ఆయన ప్రేమించిన వారిని శిక్షించి గద్దిస్తాడు. చూడండి, కావాలంటే దావీదు పాపం చేశాడు కాబట్టి దావీదుకు శిక్ష వచ్చింది. మరి ఇలా పాపం బైబిల్ ఎవరు చేయలేదా? యెజబెలు పాపం చేసింది, శిక్షించాడా? యెజబెలుని శిక్షించాడా? వదిలేశాడు. చేసుకోని ఇష్టం వచ్చినంతోడు చేసుకో, నిన్ను అడగను, ఒకరోజు నీ లెక్క చూస్తాను అన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధికి వస్తున్న మీరు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వచ్చాయంటే అనుమతించింది ఎవరు? దేవుడే. నేను నిన్ను శిక్షించాను, నిన్ను గద్దించాను, మరలా నిన్ను సరిచేయాలని. ఇప్పుడు వెంటనే ఆ 3 రాత్రులు 3 పగుళ్ళు చేప గర్భంలో ఉన్నాడు. ఆ చేప గర్భం లాంటిదే మీకు వచ్చిన సమస్య. అప్పుడు మీరేమనుకున్నారు? అసలు నేను బతుకుతాను అనుకోలేదు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చింది? రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, రోజు నేను దేవుడిని అడుగుతున్నాను, నాకే ఎందుకు వచ్చిందంటే చిన్న మిస్టేక్ చేస్తే నీకే వస్తుంది, పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు ఏమంటారు? అర్థమైందా? పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు ఏమంటారు? ఎందుకంటే నీ కుమారుడు చిన్న తప్పు చేసింది అనుకోండి, దొంగతనం చేసి వచ్చింది అనుకోండి, వెంటనే నీ కుమారుడు దొంగతనం చేసిన ఇంటికి రాగానే ఆ ఇంటి పక్కన ఉన్న కటెక్కుని వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసేమంటది, అమ్మా నీ కొడుకు దొంగతనం చేసి వచ్చాను నా ఇంట్లో, తీసుకురావని నాగదన్నారమ్మ. అప్పుడు నువ్వేమంటావు? రే ఇంట్రారా బయటకు వెళ్తావు. వాడు వెంటనే బయటకు వస్తాడు. వచ్చిన వెంటనే ఏమంటావు? రే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారంటే చేశాను అంటాడు. అన్నబట్టి నువ్వేమంటావు? అంత కర్ర తీసుకొని నువ్వు ఒకసారి బుద్ధింటే చేస్తా 4 దెబ్బలు పడతావు. మరి నువ్వెందుకు కొట్టావు? ఆ కొట్టడానికి అది వచ్చింది, మరి నువ్వెందుకు కొట్టావు? నా కొడుకు నేను కొట్టుకుంటే విలువ ఉంటుంది, కానీ ఎవరో వచ్చి నన్ను ఆ కొడుకుని కొట్టకూడదని బుద్ధి రావటానికి ఆమె కొట్టకుండా ఏమే కొట్టాను. అలాంటి వాడే మన దేవుడు. వాడి చేతిలో పడటం కంటే మన దేవుడి చేతిలో పడి ఆయన చెప్పిన శిక్షే మంచిది. అందుకే దావీదు ఏమన్నాడు పునవారం చివరిగా, మనుషుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడుటే మేలు. దేవుడి చేతికి అప్పగించుకున్నాడు. నువ్వు కుమారుడివి కాబట్టి నిన్ను శిక్షిస్తాడు ఆయన, నువ్వు కుమారుడివి కాబట్టి నిన్ను గద్దిస్తాడు ఆయన, నిన్ను కండిషన్లో పెడతాడు. ఇప్పుడు యోనాను గద్దించాడు, శిక్షించాడు. ఇప్పుడు వెంటనే 3 రోజులు అయిన తర్వాత ఏమన్నాడు? ఆ 3వ రోజున యోనాకు చేపకు ఆజ్ఞాపిస్తే ఎక్కడ కక్కింది? ఎక్కడ కక్కిందమ్మా? పొయ్యి నేలన కక్కింది. నినువ పట్టణం కాదు, నినువే పట్టణానికి సముద్రానికి ఎంత? 500 కిలోమీటర్ల దూరం ఉంది. ఒక నేల మీద కక్కింది. ఆ నుంచి మనోడు మళ్ళా నినువే పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకయ్యా నాకు ఈ కష్టాలని అన్నాడా? ఎందుకనలేదు?
చేప గర్భంలో చచ్చిపోతే బతికేవన్నా ఇప్పుడు బతికి బయటలో పడ్డాడు కాబట్టి నీ కోసం ఏదైనా చేస్తానయ్యా. ఎంత దూరం నడిచిపోతామంటే నడుపుతాను, అవసరమైతే వంటలెత్తుతాను, లేకపోతే తిండి లేకపోయినా పాకులాడుకుంటాను, పోయి నేను పని చేస్తాను అంటే శిక్షలో ఉన్నోళ్ళు అంటారు. శిక్షకు రాని వాళ్ళు వదిలేసినట్టు అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడికే మళ్ళా పంపించాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడికే పంపన్నాడు. అక్కడే పోయి అక్కడే నా పని చేయాలి. అక్కడికే పోయి పని చేయమన్నప్పుడు ఎందుకు ప్రియ సహోదరి సహోదరుల దేవుడు చెప్తున్నాడంటే, దేవుడు మన మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నేను చిన్న చూపు వచ్చిందో, ఎవరి మధ్యలోనైతే నువ్వు హేళనగా ఉన్నావో, ఎక్కడైతే నిన్ను తక్కువ చేశాడో, ఎక్కడైతే నువ్వు పాపం చేసి అందరిలో అవమానం పడ్డావో, అక్కడే నిన్ను గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఎక్కడ పడ్డా అక్కడ నిలబెట్టాడు. నువ్వు ఎక్కడైతే ఇప్పుడు దేవుళ్ళో ఉన్నావు కదా, ఇక్కడే నీకు ఏదైనా ఒక అవమానం వచ్చి నువ్వు చేయకూడదు చేసుకునిపో, ఇక్కడే తీసుకొచ్చి మళ్ళా నీ చేత అంతకంటే గొప్ప కార్యాలు చేపిస్తారు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. బైబిల్ గ్రంథంలో మీరు చదవద్దులే, బైబిల్ గ్రంథం అనగానే కట్టకింది చెప్తాను, చదువు వచ్చినట్టు అందరూ. చదువు వచ్చిన వాళ్ళు అక్షరాలు కరెక్ట్ చదవడం కూడా చేత కాదు కదమ్మా. కరెక్ట్ చదువుతారు, ఒకళ్ళు తప్పించి అంటే నేను కూడా చదవలేదు అందరూ, ఎందుకంటే టక్కడకైతే చదవాలనుకుంటాను కాంగ్రా అక్షరాలు. అందుకే చెప్తాను చూడండి, బైబిల్ గ్రంథంలో మోసే అని ఒక ఆయన ఉన్నాడు, అందరికి తెలుసు కదా, మీకు తెలియని కాదు కదా. మోసే ఉన్నాడు. మోసే ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క కుమారుడిగా ఉండవలసిన వాడు. అక్కడ ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్నాడు. అతనికి 30 సంవత్సరమో 12 వయసు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఏం చేశాడంటే, ఒక వ్యక్తి మీద పడి మనం చంపేసి తీసుకెళ్ళి ఏం చేశాడు, ఇసుకలో పొడిచిపెట్టి. అంటే మోసే ఇతడు చేతులతో ఒక వ్యక్తిని చంపాడంటే అంత గొప్పడు వాడు. మోసే పడితే చచ్చాడంట, అంటే అంత గొప్ప, అంత భారీ మనిషిని పట్టి చంపేశాడు. పక్కన ఇసుకుంటే ఇసుకలో పొడిచేశాడు. తర్వాత మళ్ళీ ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర పోయి, ఎందుకయ్యా మీరిద్దరు సహోదరుల మీద కొట్టుకోవాలంటే, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, నువ్వు చేసింది మాకు తెలియదా, మీరెప్పుడైనా ఎవరికైనా సలహా ఇవ్వకపోతే పెద్ద నీతి చెప్పడానికి వచ్చారయ్యా, మంచోళ్ళైనా చెప్పినప్పుడు అంటే నీ తప్పులు తెలుసు, నువ్వు చేస్తుంటావు. ఇప్పుడు వెంటనే మోసే భయపడి ఎక్కడికి వెళ్ళాడు, తన యొక్క మామ మందల మేపడానికి మిద్యానులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తున్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. ఆయన మందలు మేస్తూ ఉంటే ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పొదలు ఒక వెలుగు కనపడింది. మోసే దూరం నుంచి చూశాడు, ఇదేందో మంట బాగుంది, ఏందబ్బా లోపల ఎందుకు వెలుగుతుందని ఆలోచించి దగ్గర పోయి చూడగానే పొద మండుచుండేది కానీ కాలిపోలేదు. ఏది విత్తన కానీ, మోసే నీ చెప్పులు విడమన్నా. విడిచాడు. చెప్పండి అనగానే, ఏం లేదు, నేను నిన్ను ఐగుప్తుకు పంపించాలనుకున్నాను. ఎక్కడికట? ఐగుప్తుకు పంపాలనుకున్నాడు. ఇప్పుడు మనోడికి ఏమొచ్చేసింది, చెమట పెట్టేసే. ఏం ప్రభువా, అసలు నీకు తెలివితే లేదా, ఎక్కడికి పంపాలనుకున్నావు? అక్కడ నా మీద ఏముంది, ఆల్రెడీ నా మీద మర్డర్ కేసు ఉంది, నేను అక్కడ చంపొచ్చాను, నేను పోతే చేయలేస్తారు, నన్ను మంచోళ్ళు అనుకున్నారా? నేను తప్పు చేసి వచ్చాను, నన్ను అక్కడికి పంపమంటే అర్థం కాదా? నేను మంచి పనులు చేసి వచ్చిన దగ్గర పంపితే బాగుంది, ఎందుకంటే అక్కడ పోతే నన్ను పొగుడుతారు, గొప్ప గొప్ప సింహాసనం వేస్తారు, కుర్చీలు వేస్తారు. నన్ను ఎక్కడికి పంపమంటే, నేను తప్పు చేసి వచ్చిన కాడికి పంపమంటున్నావే. నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో అక్కడికే వెళ్ళి మరలా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వేమంటావంటే, ఆడిపోతే నన్ను ఏమైనా చిన్న చూపు చూస్తారు. చూడండి, నీ విలువ పెంచాలంటే మొదట ప్రారంభమయ్యే చిన్న చూపుతోనే. వెళ్ళాలన్నాడు, కుదరదయ్యా, వెళ్ళు అన్నాడు. బలవంతంగా పంపిస్తున్నాడు దేవుడేమో, ఏమేమో కుదరదు అంటున్నాడు. ఎందుకు? మనమేమనుకుంటున్నామంటే నోటి మాంద్యం గలవాడు, మాట్లాడలేని వాడు అనుకుంటాం. కానీ అక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఏముంది, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన సకల విద్య లేదు, ప్రవీణులను మాటలలో మంచి ప్రావీణ్యం కలిగిన వాడు అన్నట్టు. చూడండి, అపోస్తలుల కార్యంలోనే అక్కడ ఉంటుంది అనుకుంటాను, ఎబ్రీయులకు రాసిన పత్రికలోను మోసే గురించి. మీకు తర్వాత చదువుకుని చూద్దాం. అపోస్తలుల కార్యంలో చూడండి. మోసే పెద్దవాడైనప్పుడు
అది హెబ్రీయులు రాసిన పత్రిక కదమ్మా. అపోస్తలుల కార్యంలో కూడా అతని గురించి రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి 7వ అధ్యాయంలో ఇప్పుడు ఉంటుంది చూడండి. మోషే చూడండి ఎన్నో వచ్చిన 7వ అధ్యాయం 22వ వచ్చిన బాగా చదవండి. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే మాటలు కూడా ఎలా మాట్లాడుతారంట అంటే ఏమన్నాడు ఇక్కడ, నాకు నోటి మాంద్యం గలవాడిని మాట రాదయ్య అన్నాడు. అంటే అర్థమైంది చెప్పాలి మీరు. ఇక్కడేమో పౌలు గారు ఏమేమి రాశారు పరిశుద్ధాత్మ గారు ఇక్కడ అపోస్తలుల కార్యంలో ఇక్కడ ఏమంటున్నాడు, స్టెఫన్ ఏమంటున్నాడు, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు అన్నాడు. బాగా మాట్లాడగలడు, మాట బాగా మాట్లాడేవాడు. మరి ఎందుకు నేను నోటి మాంద్యం గలవాడిని అన్నాడు ఆయన? తప్పించుకోవడానికి. అప్పుడప్పుడు మీరు ఏమంటారు తెలుసా, అమ్మా పాట పాడు ప్రార్థన పోదామంటే కాళ్ళు నా తప్పించుకోవడానికి. మామూలు అనుకున్నావు, మోషే కంటే పెద్దలు మనం అంటే బాగా ప్రవీణత కలిగిన వాళ్ళము బాగలేదయ్యా. తెలియదా దేవుడికి? అంటే నీకు తెలియదు, నీకే మాత్రం తెలుసు, దేవుడికి తెలియదా? మాటలు ఎందుకు మంచోడే అయ్యా, నేను ఎగటం కుదరదు. ఎందుకు కుదరదంటే నేను కొద్దిగా నోటి మాంద్యము గలవాడిని, నా నాలుక మందము. నాలుక మందమైనోడు ద్రోహులారని ఎట్లా అన్నాడు? నాలుక మందమైనోడు వాళ్ళందరికీ ప్రార్థన ఎలా చేశాడు? నాలుక మందమైనోడు అహరోని మీద కోపంతో ఎలా ఎరగబడ్డాడు? అంటే అర్థమైంది. నేను మళ్ళా అక్కడ పోయాను అనుకోండి, అక్కడ నాకేముంటది? ఐగుప్తు రాజు ఫరో అన్నాడు, ఎక్కడ ఉన్నారు? యాడికి వచ్చావు? ఐగుప్తుని చంపేయవుగా, దా నేను క్రిమినల్ కేసు. అమ్మా ఇప్పుడు భయపడే దేనికి? నేను అక్కడ పోయి పాట పడితే ఒకప్పుడు నేను అక్కడ గాలికి తిరిగాను, ఒకప్పుడు నేను అక్కడ తాగాను, ఒకప్పుడు నేను అక్కడ వ్యభిచారం చేశాను, ఒకప్పుడు నేను అక్కడ దొంగతనం చేశాను. ఇప్పుడు నేను పోయి మైకు పట్టుకుంటే నన్ను ఏమంటారు? అక్కడే నేను గొప్ప చేస్తానంటున్నాను. అర్థం కాదా? అక్కడికే నువ్వు పోయి నేను ఘనంగా నిలబెడతానంటున్నాడు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నేను పాట పాడండి, ఇంకా పాడతావు. ఏం తెలియని చూడ పాట, ఎవరు తెలియని చూడ ఏం పాట పాడతావు? ఏమేమంది అసలు అర్థం చేసుకోవాలి వచ్చాను. అసలు నేను ఇక్కడ మాట్లాడండి నేనైతే ప్రార్థన ఫ్రెండ్, ఎందుకంటే వీడు ప్రార్థనకు వచ్చి నన్ను చూసి నవ్వుతారంటే నవ్వు అంత బతుకు మంది. ఒకప్పుడు నవ్వులాట బతికే, ఒకప్పుడు హేళన బతికే, ఒకప్పుడు మనం చూసి అందరూ నవ్వినోళ్ళే. ఆ నవ్వినోళ్ళ ముందే మనం ఏం చేస్తానన్నాడు? నవ్వినోళ్ళంతా నీ ముందు తలలో వంచేది. ఇక మంచిగా పాట పాడాడు అలా వంచేది. ఎందుకంటే నువ్వు నిన్ను దేవుడు నిలబెట్టినప్పుడు నవ్వినోళ్ళ చూసి సిగ్గుతో అవమానపడేటట్టు బతకాలంతే. ఇప్పుడు అక్కడికే పంపిస్తాను. నోటి మాత్రం కాదు, అయినా కుదరదు, పోవాల్సిందే. తప్పదా? తప్పదు. దేవుడు పొమ్మన్నాక ఆగితే కుదురుద్దా? ఆగిందా ఏమవుతా? కష్టాలే. ఆగితే ఇబ్బందులే, ఆగితే సమస్యలే, ఆగితే బాధలే. ఇక ఏమి లేవు. ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ అక్కడికి వెళ్ళి అన్నాడు, అయ్యా నేను దేవుడు పంపించినటువంటి సేవకుడిని, దేవుడు నన్ను పంపించాడు అనగానే ఇప్పుడు వెంటనే ఫరో ఏమన్నాడు? ఫరో మీరు చెప్పండి, త్వరగా చెప్తే ముగించుకుంటాం తొందరగా. ఏమన్నాడు? ఇప్పుడు దాకా మీరు చాలా రోజులు చదువుకుంటారు కదా, కొత్త వాక్యమే కాదు కదా, రోజు ఇనే వాక్యం కదా, ఎప్పుడు ఎన్నిసార్లు చదివాం కదా. ఫరో దగ్గర పోయి దేవుడు ఎవరైనా పంపిమన్నాడంటే వెంటనే ఏమన్నాడు ఫరో? ఒక్కలైనా నేను పంపించుటకు యెహోవా. ఇప్పుడు మీరు పోయి అక్కడికైనా పోయి ప్రార్థనకు రమ్మంటే అసలు వేసుకోవాలి ఎవరన్నా మిమ్మల్ని అన్నా సార్ ఆయన ఎందుకు మాకన్నా సేమ్ యాజ్ వాళ్ళ జీవితం మన జీవితం ఒకటే. మనం ఏమంటామంటే అలా చెబితే నమ్మనంటాం. ఫరో చెబితే మోసే చెప్తే నమ్మిందా? నమ్మరా? నమ్మకపోతే వదిలేసిందా? వదిలేదా? నీ బతుకు నాకు తెలుసులే, నీ జీవితం నాకు తెలుసులే, నువ్వు ఎట్టాడో తెలుసులే. నువ్వు ఇప్పుడు వచ్చి రమ్మంటే నీ ఎమ్మడితో ఆకుపోని వస్తాను కూడా నేను పంపేనే వాళ్ళు రాలన్నాడు. కానీ నన్ను పంపించినోడు మామూలుడు కాదు. నన్ను పంపించినోడు మామూలుడు కాదు. ఎలాంటోడు తెలుసా? నిన్ను, నీ దేశాన్ని, నువ్వు ఉన్న ప్రాంతాన్ని తునాతునగా చేసి నన్ను బయటికి పంపించేవాడు. మామూలుడు కాదు. నేను మామూలుడు అయితే వచ్చేవాడిని. ఎందుకంటే మామూలుడు కాదు ఆయన. ఎట్టాడంటే ఎలా అంటాడు? బండలను మరి పిండి చేసి వాటి ద్వారా
దుమ్ములాగా మార్చేవాడు నా దేవుడు. అలాంటి దేవుడు పంపి తెచ్చానయ్యా. నువ్వు వద్దన్నా కూడా మళ్ళా నేను ఇంటికి పోలేను. ఎందుకంటే మోసేకి ఏ భయం ఉంది? దేవుడు అంటే భయం ఉంది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నామంటే భయం లేదని అర్థం. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నట్టు నాకు భయం లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన పంపడానికి అడిగిపోవాలనుకోండి, అడిగిపోతే పరుగు పోతేమో, నేను అక్కడ తప్పు చేసిన వాళ్ళు ఏమని అనుకుంటారేమో, అనుకున్న వాళ్ళ దగ్గరికే పంపించాలనుకుంటున్నాడు ఆయన. నిన్ను ఎవరు ఏమేమి నీ గురించి అనుకున్నారు అక్కడే నేను నిలబెట్టాలనుకుంటాడు. నువ్వే దాచుకుంటావు, నాకు అర్థం కాదా? చేసే ఒకప్పుడు కాదనట, ఇప్పుడు మళ్ళా ఆ తప్పు కంటే గొప్ప భాగ్యం నీ దగ్గర ఉంచాడు అనుకున్నాడు. ఇప్పుడు వెంటనే పోయాడు. అక్కడే మోషేని ఏం చేశాడు? ఆ ఐగుప్తు దేశానికి ఫరో రాజుకు మోషేని ఏం చేశాడు? అమ్మే ఫరో రాజుకే దేవుడు అయిపోయాడు. ఫరో రాజుకే దేవుడు అయిపోయాడు మోషే. నువ్వు ఎక్కడైతే నువ్వు చెడిపోయావో అక్కడ పంపించి నేను గొప్ప చేస్తాను. నీకు అర్థం కావట్లా. నువ్వు అప్పుడప్పుడు అంటావు, ఈడిపోయి నా ఊరు నేను నా ప్రాంతం నాకు వచ్చి ఆడపడదు. ఎందుకు కుదరదు? నేను పంపించాలనుకున్నాడు కాబట్టి నీ దగ్గరికి కబురు వచ్చింది. లేకపోతే నిన్ను ఎందుకు పిలుస్తాడు? లోపల ఎంతమంది లేరమ్మా? ఎంతమంది లేరు? నేను ఇంచుమించు 100 కోట్ల కంటే ఎక్కువ మంది నీ జనంలో నిన్ను మాత్రం ఎందుకు పిలుచుకున్నాడు? 1000-2000 మంది కంటే ఉన్నటువంటి ఈ గ్రామంలో నువ్వే ఎందుకు పైకి రావాల్సి వచ్చింది? నాకు అర్థం కాదా? నీవు కావాలని నువ్వేమనుకుంటున్నావు? నేను ఇక్కడ నిలబడటానికి కూడా అర్హుడి కాదు అనుకుంటున్నావు. అర్హుడివి కాదు, అర్హత లేని నిన్నే తీసుకొచ్చి అర్హుడిగా నిలబెడతాను. నేను ఎలా పోవాలంటే నిన్ను పంపిస్తాను. నువ్వు అక్కడ పోయి నిలబడితే నిన్ను చూసే భయపడేటట్టు నేను మారుస్తాను. మామూలు విషయం కాదు, నేను చూసే భయపడేటట్టు నేను మారుస్తానన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సహోదరి సహోదరులారా, బాగా మనం ఆలోచించి బైబిల్ గ్రంథం అనుకున్నప్పుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవడైనను తన్ను తాను అపవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి ఏనంట? వాడు ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడేవాడు ఎవడు? పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడే. ఎవరిని పరిశుద్ధపరుస్తున్నాడు? ఎవరిని పరిశుద్ధపరుస్తున్నాడంటమ్మా? చూడండి, తన్ను తాను అపవిత్రపరుచుకుని ఎడల, నన్ను నేను పాడు చేసుకుంటే మళ్ళా నేను వెళ్ళి దేవుడి చేతిలోకి పోతే ఆయన నన్ను ఏం చేస్తాడంట? పరిశుద్ధపరుచుకుంటాడు. మనం చాలా మంది అంటాం, నన్ను ఈడు పాడు చేశాడు, వాడి మాటలు చెడిపోయాడు, ఈల మాటలు చెడిపోయి, ఇది అందరి మాటలు చెడిపోవాలా? మనమే మనలో ఒక కోరిక వచ్చింది. ఏ కోరిక చెప్పాను? ప్రారంభం మీకు గుర్తుందా? చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటిది అది? డెబిట్ కార్డు కాదు, క్రెడిట్ కార్డు. ఏంటిది? నీ ఇష్టం వచ్చినంత వాడుకోవచ్చు. ఎడబెడతాడు తిరిగావు, ఎట్ట పెడతావు? ఇదివరకు ప్రార్థనలకు పరిగెత్తే నువ్వు ఇప్పుడు లోకాశలో పరిగెడుతున్నావు. ఏం ఇష్టం పరిగెడుతున్నావంటే ఛాయిస్ ఇచ్చేసాడు, అడిగేవాళ్ళు లేదు. ఇంకా అద్దు లేదు. ఎలా పెడతా? ఎంత లోకంలోకి వెళ్ళేటువంటి ఏను మళ్ళా బాగు చేస్తానని ఎవరైనంటే ఆయన చేతి దగ్గర బాగు చేస్తాడు. చూద్దాం. తన్ను తాను అపవిత్రపరుచుకొని ఎడల, తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. నీవు ఎప్పుడైతే నీ మనసులో కొన్ని ఆలోచన రావాలి, ఇందుకు ఇన్ని రోజులు నేను బతికి ఈ రోజు మళ్ళా వెనక్కి మర్చిపోతున్నానే, ప్రభువా ఈ రోజు నుంచి నేను మళ్ళా నిలబడాలనుకుంటున్నాను అనుకుంటే, నువ్వు అనుకోగానే దేవుడిని నిలబెడతాడు. నువ్వు అనుకోవాలంతే. అనుకోవటం నీ వల్ల వద్దా? నీ మనస్సులోనికి ఊహ రాకముందే సమస్తం నేర్పినవాడు ఆయన. నీ మనస్సులోనికి ఏదొస్తుందో ఆయన తెలుసు. మనం ఏమనుకుంటున్నాం? నా మనసులో మన దూరికి తెలియదు అనుకుంటున్నా. ఎవరైనా తెలియసాల్సిన పనిలే, ఆయనకు తెలిసిపోయింది మొత్తం. నా చరిత్ర మొత్తం రాసి పెట్టాడు. నేను వెళ్తున్న ప్రతి దారికి మీరేమనుకుంటాడు? అసలు ఏంటి ప్రకాశేనా ఈ దారిలో పోయేది? ప్రకాశేనా తిరిగేది? అసలు ప్రకాశేనా ప్రార్థన బాగుంటే అట్టుడు తిరిగేదంటే మీరు ఆశ్చర్యపోతున్నాడు. ఆయన అనుకున్నాడు వీడు ఇలా చేస్తాడని. కానీ అప్పుడు మళ్ళా నాకు బుద్ధి కలిగించడానికి దారిలో పోతున్నప్పుడు చిన్న ఎదురురాయి పొడుచుకోవాలి. కన్ను విన్ను తెలియాలంటే ఏం చేయాలి? అంతే కదా?
కన్నులు నెత్తికి ఇక్కడ పడుతుంటారు కొంతమంది. ఎవరు కటెక్కని ఎదురు పడుచుకుంటే ఏం చేస్తాడు? కింద చూస్తాడు. కింద చూసినప్పుడు ఏమైపోతుంది? జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడప్పుడు దెబ్బలు ఎందుకు దొరుకుతున్నాయంటే మనం కింద చూడాలని. పైన చూసిన తర్వాత మంది అంతా కూడా లెవెల్ మారిపోవాలనుకుంటా, కానీ కింద చూడాలి. ఇప్పుడు వెంటనే రేంజ్ మారిపోయింది. ఏమనుకున్నాడు? అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ పడిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవాలి అనుకున్నాడు. ఎవరు? మోషే. ఇక్కడ నన్ను ఎవరు చూడలే, అక్కడ చేసిన తప్ప ఆనే మాసిపోయింది. ఇప్పుడు నేను ఎంతో దూరం వచ్చాను. ఐగుప్తు దూరం మామూలుగా, ఐగుప్తుకు విద్యార్థి చాలా దూరం ఉంది. ఎంత దూరంలో వచ్చాడు ఉన్నాడు, నన్ను ఎవరు చూస్తాడు అన్నాడు. ఆ నుంచి వీడికి వచ్చి నేను దగ్గరికి వచ్చాడు దేవుడు. నువ్వే కావాలి, డాడీ పంపంటాడు. నీ ఇష్టం వచ్చిన వాడి పంపి ప్రభువా, ఒక ఐగుప్తు తప్ప. నేను చూడండి, నీ ఇష్టం వచ్చిన కాడికి పంపి, ఒక ఐగుప్తు తప్ప. మరి దేవుడు ఏమన్నాడు? ఎక్కడికి వద్దు, ఐగుప్తుకే పంపన్నాడు. ఏంటో మరి అర్థంగా నువ్వు ఏది వద్దనుకుంటావో అదే చేయమంటారు. అక్కడే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా. నువ్వేమంటావు? ఈ విషయం తప్ప ఏదైనా చేస్తా ప్రభు అంటారు. నువ్వు అదే చేయమంటాడు. ఇప్పుడు చేయాలంటే వాళ్ళు అవుతా చేయాలంటే నేను అన్నా అనుకోండి, భాషలో నాకు వరకు అసలు బండి నడవడమే చేత కాదు. చిన్న బండి నేర్చుకున్నాను, తర్వాత ఆటో ఎక్కడ నడపాలో కూడా తెలియదు. ఇప్పుడు అది కూడా నడుచుకుంటున్నాను. ఇవన్నీ నాకెందుకు ఇప్పుడు ఇదే చేయాలి. మరి ఏం చేయాలంటే నేర్చుకోవాలి అని తపన నాలో ఉంటే ఖచ్చితంగా నేర్పుతాడు. చెయ్యాలని తపన నీలో ఉంటే చేయిస్తాడు నీ చేత. చెప్పాలని మనసు నీకుంటే చెప్పిస్తాడు నీ చేత. పాడాలని మనసు నీకుంటే పాట పాడిస్తాడు నీ చేత. వాళ్ళని మార్చాలని ఆలోచన నీలో ఉంటే వాళ్ళని మార్చేస్తాడు నీ ద్వారానే. మరి ఆలోచన ఉన్నోడు ఆ యొక్క కదలికలు కూడా అలాగే ఉండాలి తెలుసా. ఇప్పుడు నీ కదలికలు అలాగే ఉన్నాయా? వాళ్ళని మార్చాలనే విధంగా నీ కదలికలు ఉన్నాయా? ఏ ఊరంతా పోతే నాకెందుకనే విధంగా నీ కదలికలు ఉన్నాయా? ఆలోచించండి. కదలికలు అంటే కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళ ముఖ లక్షణాలను బట్టి వాళ్ళ స్థితిని చెప్పచ్చు. కదలికలు ఈ ప్రాంతాన్ని మార్చాలి. మార్చడం కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రార్థన అందరం చేత నేను చాలాసార్లు ఎప్పుడో చెప్పాను. ఆ కలుపు ఆడేది పొగా విషయంలో మొక్కలు నాటి చెట్టు కూడా ప్రార్థన చేస్తే కలుపు చేస్తున్నావు నువ్వు బాబు, నువ్వే కలుపు చెప్పండి చేస్తే బాబు అనుకుంటా. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ వాక్యం గురించి చెప్పాలి. నాకు అర్థం కదా. నీలో కదలిక లాంటిదే. అప్పుడప్పుడు వాళ్ళని కదిలియటము, వాళ్ళ అలా ఇలా కదిలియటము, వాళ్ళ దగ్గర పోయి వాక్యం చెప్పటము, నువ్వే దేవుడి కోసం నిలబడటము. ఏమవుతుంది? మీరు ప్రార్థనకు ఆడికి పోతున్నారు, మీరు ఆ ఊరికి ఆ ఇంటికాడికి ఇంటికాడ ప్రార్థన చేసి వస్తున్నారు. నీకేమవుతుంది అంటే దేవుళ్ళు ఉన్న ఆనందం అంటము. నీ కదలికలను చూసి వాళ్ళలో చలనం రావాలి. ఇప్పుడు నువ్వే చల్లమనేటట్టుగా పడిపోతే వాళ్ళలో చలనం కట్టవుతుంది. అయస్కాంతం అంటే తెలుసు మీ అందరికీ. ఉత్తర ధ్రువం అంటారు, దక్షిణ ధ్రువం అంటారు. ఇటుపక్క పెట్టుకుంటే ఏమవుతాయి? అతుక్కుంటాయి. రెండు ఒకే వైపు పెట్టుకుంటే ఏమవుతాయి? విడిపోతాయి. మనం కూడా ఏం చేయాలి? వాళ్ళని ఆకర్షించాలంటే మనం వాళ్ళకి విరుద్ధంగా ఉండి ఆకర్షించాలి. వాళ్ళ ప్రకారం పోతే వాళ్ళు అప్పటి వరకు ఆకర్షించబడతారు. అర్థమవుతుందా? రెండు ఒకే వైపు పెడితే ఆకర్షించబడతాయమ్మా. నువ్వు వాళ్ళలాగా వాళ్ళు నీలాగుంటే ఎప్పుడు మారుతుంది? నాకు అర్థం కాదా. మరి నువ్వు ఈ వాళ్ళకు విరోధిగా మారిపో. విరోధి అంటే శత్రువు కాదు. శత్రువు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దేవుడి బిడ్డగా మారి వాళ్ళని ఆకర్షించాలి. ఇది వరకు నువ్వు అబద్ధాలను ఏంది మాకు అబద్ధాలు అసలు ఆడట్లేదంటే నాకు దేవుడిని తెలుసాలి ఏం అవసరం. ఇది వరకైతే రాత్రి పోగులు నాకంటే ప్రయాసపడేవాడివి, నాకంటే ప్రయాసపడేవాడివి పని కోసం. ఈ మధ్య పెద్ద డబ్బుల మీద కూడా ఆశ అంటే పనులకు తెచ్చాడు. అసలు ఇన్ని వదిలి పెట్టుకున్నాడు, ఇన్ని వదిలి పెట్టుకుంది దేవుడి కోసమే నిద్ర మానుకొని దేవుడి కోసమే తిరుగుతుంది. దీనిలో ఏదో ప్రాధాన్యత ఉందని చలనం రావాలి. ఆ చలనం దగ్గెత్తున్నావా? నువ్వు కూడా ఒక ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కాకుండా నువ్వు కూడా ఒక ఉత్తర ధ్రువంగా మారి ఆ విధంగా నిలిపితే ఇప్పుడు ఎన్ని రోజులు ఆకర్షించబడతావమ్మా? మారలేం కొన్ని విషయాలలో. ఇప్పుడు మోసే నేను బాను అన్నాడు, దేవుడు ఏమన్నాడు? ఎందుకు బాను అన్నాడు మోసే? అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ప్రాబ్లమ్స్ లేకపోతే పొమ్మంటాడమ్మా. ప్రాబ్లమ్స్ లేకపోతే దూరం పోరు. పోయినమంటే పెట్టి శుభ్రంగా కూర్చోబెట్టి మంచం వేసి పడిపేసి పడుకోండి నిద్రపోమంటే ఊరేను పోడు. అనుకూలంగా పోమంటే ఊరే ఓకే, అనుకూలంగా పోవడానికి మన అందరం ఓకే. కానీ అనుకూలంగా విరుద్ధంగా పోవాలంటే కష్టం. ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టు అర్థం ఏమిటి? ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టు అర్థం ఏంటమ్మా? అక్కడ ఏదో జరుగుద్ది. ఆమేన్. అప్పుడప్పుడు మనం ప్రార్థనకు వెళ్తుంటాం కొన్ని ప్రదేశాలకు. ఎల్లప్పుడు ఏమి చలనం లేని ఊరు ఉంటుంది. మనం అనుకుంటాం మంచోళ్ళు పోయి ఉంటారు అసలు మాట్లాడు
పోయి ప్రార్థన పెట్టిన తర్వాత 3-4 సార్లు పొలంలోకి వచ్చినట్టు అర్థమైంది, చలనం కలిగింది. అక్కడ చలనం కలగట్టే కదా రివర్స్ అయింది. చలనం కలగకపోతే రివర్స్ అవుతారా? పాము పడుకుంది, నువ్వు పక్కన పోయి దాన్ని చూస్తా ఉన్నావు అనుకోండి, అదేమన్నా అన్నదా? అదేమన్నా అనాలంటే ఏం చేయాలి? పొల తీసుకొని దాన్ని కదిలియాలి. పొల తీసుకొని చెయ్యాలి లేకపోతే, ఎందుకంటే దాన్ని కదిలించినట్టే నీ దగ్గర ఉన్నది ఏదో ఒకటి పోయి దాన్ని స్పర్శించింది. అలాగే నీ మాటలు వాళ్ళ హృదయాల్లో పోతే వాళ్ళు రివర్స్ అవుతారు. రివర్స్ అయినట్టు అర్థమైంది, తొందరలో మారుతారని అర్థం, తొందరలో మారు మనసు పొందుతారని అర్థం. అలాంటప్పుడు దెబ్బలను తినాలి, అలాంటప్పుడు బాధ పడాలి, అలాంటప్పుడు ఇబ్బందులే రావాలి. ఎందుకు ప్రభు అంటే అక్కడ గొప్ప కార్యం జరగబోతుంది. చలనం లేదంటే అక్కడ పోయి ఎంత ప్రార్థన ఊరేమన్నంటే వాళ్ళలో చలనం రాలేదని అర్థం. నువ్వు కాంప్రమైజ్ అయితే ఉన్నట్టమ్మా, కాంప్రమైజ్ అయితే ఉన్నట్రా ఏమంటారు? నువ్వు చెప్పులు వేసుకొని బాగుండి ముళ్ళకంప మీద కాకుండా పక్కన అడిగి పెట్టి కూర్చుకుంటుందా? నువ్వు కాంప్రమైజ్ కాకూడదు, నీ కండిషన్స్ అప్లై చేయాలి. అక్కడ నాలో తప్పు ఏదైనా ఉంటే మీరు నిరూపించమన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఎందుకు నన్ను ఆపుతున్నారు? నేనేం తప్పు చేశానని ఆపుతున్నా? నేనేమైనా వ్యభిచారం చేశానా, దొంగతనం చేశానా, మద్యపానం తాగానా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది ఉందంటే వద్దయ్యా వద్దు, నువ్వు వద్దన్నావని నేను ఆపను, వెళ్ళిపోతున్నాను ఆ ప్రాంతంలో. నాలో తప్పు ఏదైనా నిరూపించమన్నాడు. తప్పులు ఏది లేనప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావంటే తప్పు చేయటానికి దగ్గర పడ్డాలని అర్థం. ఆమేన్. నేనే ఎవరికైనా కాంప్రమైజ్ అవుతున్నామంటే అనుకూలంగా పోతాను. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా పిండి మొత్తం పొడే చేస్తుంది. అది వాక్య విషయంలోనైనా లోక విషయంలోనైనా మొత్తాన్ని పొడే చేస్తుంది. ఇప్పుడు మోసేను అక్కడికే పోమన్నాడు, మోసే పోతానన్నాడు, పోనన్నాడు అమ్మ? నిజంగా చెప్పండి, పోనన్నాడు, పోతానంట. మీరు బైబిల్ బాగా చదివి తెలుస్తుంది. ఏమన్నాడు? అయ్యా నాకు నోరు మంతం ఎక్కువ, నేను పోయి మాట్లాడలేను, నా వల్ల కాదు, ఇంకొకరు చూసుకయ్యా అన్నాడు. అయినా నువ్వే పోవాలి, నువ్వే పోవాలి. అప్పుడు ఏమన్నాడంటే, మరి నేను పోవాలంటే నేను మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాల్సిన పనిలే, నీకు మాటకారి ఒకరి మద్దతు అనుకో, నువ్వు పోవాలని నిర్ణయం తీసుకున్నంత వరకు నేను వదిలిపెట్టాడు అనుకోండి, నేను పడుచుకోడు. నీకు అర్థం కాదా? వదిలిపెట్టే స్థితి వచ్చిందని నేను పడుచుకోడు. ఏంటి అసలు ఈ మధ్య నన్ను పడుచుకోలేదంటే నేను పడుచుకోవడం దేవుడి మమ్మ. ఇప్పుడు మేము పడుచుకోవడం మేము మనుషులు, మేము పడుచుకుంటే ఏమన్నా దేవుడే వదిలేసాడు కనుక పౌలు ఆ ప్రాంతాన్ని అన్నాడు. దేవుడు వదిలేసినప్పుడు ఊరి మేము చేస్తాం కాబట్టి అదే చెప్తున్నాడు. మోషేని వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి హత్య చేసినాడు. అక్కడికి పోతే అక్కడ మోషేని అందరూ ఏమన్నారు? మమ్మల్ని చంపడానికి వచ్చావా, మాకు ఇబ్బందులు పెట్టడానికి వచ్చావా? ఇప్పుడు నువ్వు ఆయన రావటం వల్ల ఐగుప్తులకి సంతోషం వచ్చిందా, బాధ వచ్చింది? అమ్మ ఇశ్రాయేలీయులకి చెప్పండి, ఆయన పోవటం వల్ల. ఇప్పుడు చెప్పాలి, మోసే ఐగుప్తుకి వెళ్ళటం వల్ల ఇశ్రాయేలీయులకు బాధ వచ్చాయా, ఆనందం వచ్చిందా? బాధలు వచ్చింది. మీకు అర్థం కాదా? మోసే పోయిన తర్వాత పరువు ఏమన్నాడు? వాళ్ళకి గడ్డి చేస్తాడు, వాళ్ళందరినీ కొట్టమన్నాడు. వాళ్ళు ఏదో వాళ్ళ దేవుడిని ఆరాధిస్తారంట, వాళ్ళకి ఏం చేద్దన్నారు. అప్పుడు వాళ్ళకి శాఖ ఎక్కువ ఏమన్నారంటే, మోసే నువ్వు పోయా, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అన్నాడా? విడుదల కావాల్సిన వాళ్ళు కాబట్టి శాఖలు చేయడానికి రెడీ అయిపోయారు. అలాగనే విడుదల వస్తుందంటే నీ మీద ఏమి ఎక్కువ ఉంటుంది? అమ్మే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, వాడి బలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వెక్కడ బలంగా నిలబడితే వాళ్ళు మారుతారేమని నిన్నే ఆపేసి పోయి మారగా. నీరు బావాలంటే ఏం చేయాలమ్మా? కట్ట తీయాలి. కట్ట తీసావు, నీరు భలే పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి కట్టేస్తాడు. కట్టేసినప్పుడు నీళ్ళు పోతాయా? ఇప్పుడు కట్టేసిన తర్వాత నీళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఎవరికేం కదంటే అక్కడ ఆపేస్తే ముందు పక్కనదంతా ఊరు తడపాలి. అది అర్థం కాల లోకానికి. అందుకే ఏమంటున్నారంటే, దేవుడిని నమ్ముకుంటే ఆడ ప్రార్థన చేసిన ఒకటే అని ఎవరు మాట్లాడతాడు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న పరిస్థితి, నేను మాట్లాడుతున్న పరిస్థితి, ఎవరిని ప్రార్థన చేసి తింటా దేవుడు ఎందుకంటే వింటాడు కాదనంట. అయితే నీ మీద ఒక ఆలోచన ఉంది కాబట్టి నేను పిలుచుకున్నాను. ఇదివరకంతా పిలుచుకోలేదుగా, ఇదివరకంతా నిన్ను రమ్మలేదుగా, ఇదివరకంతా నీతోటి ఏదో ఒక పని జరిగించాలని లేదుగా. ఇప్పుడు నీ ద్వారా పని జరిగించాలని నేను బయటికి రమ్మన్నాను. అక్కడి నుంచి లోకంలో నుంచి. ఇప్పుడు లోకంలో నుంచి బయటికి రావాలంటే
ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు రావంటే నేను ఒప్పుకోను. ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా పోయేటప్పుడు ఎలా ఉంటుందమ్మా? మోసే పోయేటప్పుడు ఎలా పోయి ఉంటాడు చెప్పండి? ఐగుప్తుకు సంతోషంగా నవ్వుకుంటూ పోయిందా? భయముతో, సిగ్గుతో, ఏమంటారో చూస్తే ఏమంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎవరి దగ్గర పోయాడు? మరో దగ్గర పోయి, రాజా దేవుడు నన్ను పంపించాడు, వీళ్ళందరూ నన్ను బయటికి తీసుకుపోతానంటే అసలు యెహోవా ఎవడు అన్నాడు. ఇప్పుడు మోసేకి ఏమైందో చెప్పండి? ఐదికాలు మొదలుకొని నన్ను దొరుకు పంపరమే ఉండదు. ఆయనే పంపన్నాడు, ఏమేమి తెలియదు అన్నాడు. అసలు లేదు నా పరిస్థితి. ఆయన పోనీ చూసుకుంటాను అన్నాడు. ఈయన పోతే అసలు నేను పరిశ్రమ కూడా పడుచుకున్నాను. చెబుతుంటే ఇవిడికో చెప్తున్నట్టు అంటున్నాడు. మీరు చెబుతా తింటాను కూడా. గోడలకు నక్కలకు మంచాలు చెప్పినట్టు అంటారు. చెప్పుకోవాలి నాకేమంటారు. మీరు అంటారు పాప రాదు ప్రభు నువ్వు చెప్పమని తిన్నమన్నావు, అసలు నేను పడుచుకోవట్లేదు. ఏది ప్రభు అన్నాడు. పట్టించుకోకపోతే నువ్వు చెప్పమని చెప్పడు ఆయన. పట్టించుకుంటాడు కాబట్టి నేను చెప్పమన్నాడు. ఎప్పుడు పట్టించుకుంటాడు? నువ్వు చెప్పే కొద్ది వాడిలో మార్పు వస్తుంటది. ఒక్కసారిగా చెట్టు పెరగదు. ఒకేసారి పెరిగితే బాగుంటుంది అనుకున్నావా? ఒక్కసారిగా చెట్టు పెరగదు. చెట్టు పెరగాలంటే రోజులు గడవాలి. నువ్వు చెప్పే మాట వాళ్ళ హృదయంలోనికి పొయ్యి 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 హృదయంలో ఏం పోయిందమ్మా? మురికితో, చెత్తతో, చండాలంతో, వీటన్నిటితో మురిసిపోయింది. ఏమి లేదు. మన సట్టు మీద, మన బట్టల మీద నెత్తర మరకబడితే ఎంత దూరం వద్దాలి? నువ్వు వాడేదని వదిలేస్తావా? ఈ మరక బాగా చూడటానికి వృద్ధాలు వద్దాలి. అలాగే నీ చుట్టుపక్కల, నీ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళను మార్చే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. నువ్వు చెబితే ఇన్ని సంవత్సరాలు చెప్పాలంటే చెప్పేయాలి. మారేంతవరకు చెప్పాలి నీ పని. అది వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటకు పంపిస్తానన్నాడా? పంపిస్తానన్నాడు పోల్చిన పరో. అసలు నేను పంపినన్నాడు, కానీ పంపించాడా లేదా? ఎవరు పంపించాడు? ఫరో పిలిచి, అయ్యా నీకు దండ పెడతాను, ఇలా దేశం పైన బతిమిలాడతాడు. ఎందుకు బతిమిలాడతాడు చేశాడు దేవుడు? బతిమిలాడతాడు చేశాడంటే దేవుని కార్యం అలాగే. అందుకనే నువ్వు ఎక్కడ పాడైపోయావో అక్కడే మరలా నిన్ను గొప్పవాడిని చేస్తాను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక చిన్న మాట ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. 1:11 చదవడం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:11. వచ్చిందమ్మా. అతడు మునుపు నీకు ఉపయోగం లేనివాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. ఆమేన్. ఎవరంటే ఈ ఫిలోమానువులు ఇక్కడ రాసింది ఎవరు, చెప్పేది ఎవరు? ఈ చరిత్ర చెప్తాను చూడండి. కొలస్సీలో నుంచి ఒక ఆయన ఉన్నాడు, అంటే ఫిలోమాన్. ఈ ఫిలోమాన్ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. అమ్మ మీరు బైబిల్ చదవద్దు, బైబిల్ విషయాన్ని చెప్పేది అన్నాడు, మీరు చదివి వచ్చిన కాదు. ఫిలోమాను ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు, పనివాడు. అతని పేరు ఒనేసియం. ఎవరమ్మా? ఒనేసియం. ఈ ఒనేసియం అతని ఇంట్లో పని చేస్తున్నాడు, పని బాగానే చేస్తున్నాడు. ఏదో కొద్దిగా దొంగతనం చేశాడు. ఏదో కొద్దిగా దొంగతనం చేశాడు. దొంగతనం తెలిసిన విషయం ఎవరికి తెలిసింది? యజమానుడికి తెలిసింది. వెంటనే దశలు జైలు వేపించాడు. దొంగతనం చేసి వదిలేరా? జైలు వేపించాడు. ఇప్పుడు జైలు వేపించిన తర్వాత ఈ జైల్లో కూడా ఎవరు వచ్చారు? పౌలు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా ఇదే జైలు వేపించాడు. పౌలు ఎందుకు జైలు వేశారంటే మనందరికీ తెలుసు, సువార్త నిమిత్తం వేశాడు. ఆయన కూడా ఆ జైల్లో ఉన్నాడు. జైల్లో పోతే ఊరకుంటాడా? ఏం చేశాడు జైల్లో కూడా? ఆడ కూడా వాటిని చెప్తున్నారు. అప్పుడప్పుడు మిమ్మల్ని అంటారు చూడు, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండవా, పని కూడా ప్రశాంతంగా ఉండవా, ఇంతలా ఇబ్బందిలో ఉంటాయి. ఇప్పుడు నీకు ఎట్లా అక్కడ చెప్పొద్దు అవుతుంది, నీతో బోర్డు తట్టుకోలేకపోతుంది అంటే పౌరులాగా మారిపోయావు. అంత ఎందుకులే వాళ్ళతో మా పని అనుకుంటే నువ్వు మళ్ళా ఇస్కరియోతు యోధలాగా మారిపోయావు. అక్కడ కూడా అర్థం చెప్పాడు. చెప్పిన తర్వాత ఒనేసియం మారిపోయాడు, దేవుని బిడ్డగా మారిపోయాడు. ఎప్పుడైతే ఒనేసియం దేవుని బిడ్డగా మారిపోయాడో ఇప్పుడు పౌలు ఏమంటున్నారంటే, ఒనేసియము నువ్వు బయటకు పోవడం. ఎందుకయ్యా అంటే నీతో పని ఉంది, నువ్వు బయటకు పోవాలి. ఎక్కడికి పోవాలి? ఎక్కడికేం లేదు, కొలస్సీలోకి పో. అక్కడికి కొలస్సీ పట్టణంలోకి పోమన్నాడు. ఇప్పుడు వెంటనే ఒనేసియం మనసు ఎలా అయిపోయింది?
ఒక్కసారిగా స్టన్ అయిపోయారు, ఒక్కసారి ఆశ్చర్యపడ్డాడు. అయ్యా ఎక్కడికి పోమంటున్నావు? కొలసీలోనిక. ఆ కొలసీకి నేను పోనయ్యా. ఎందుకు? అక్కడ ఫిలోమోను ఉన్నాడు, ఆయన ఇంట్లో దొంగతనం చేసినాడు, వచ్చాను. అడిగిపోతే మళ్ళా నన్ను ఏమన్నా అంటాడేమంటే, కొలసీ ప్రాంతంలో నువ్వు ఫిలోమోను ఇంటికే పొమ్మట. ఎక్కడైతే దొంగతనం చేసి వచ్చావో వాళ్ళ దగ్గరికి నేను పొమ్మంటున్నాను. పాత్ర కోడ లేదా పాత్ర కోరక, ఎక్కడైతే మనం తప్పు చేసారో వాళ్ళ ఇంటికే పొమ్మన్నాడు. పాత్ర పోతే చెప్పు తీసుకుని కొట్లాడడం, మొక్క దుమ్మేదాను చేస్తారు అంటారు. నువ్వు ధైర్యంగా పో, ముందు ఒకసారి ఏం జరుగుతుందో చూద్దామంటున్నాడు. అక్కడికే పొమ్మన్నాడు. ఎక్కడికి పోయాడు? ఫిలోమోను ఇంటికి పోగానే ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? పౌలు గారు, అయ్యా ఇదిగో నువ్వు ఈ ఫిలోమోనును చేర్చుకో, ఈ ఒనేసిమును చేర్చుకో, నేను పంపిస్తున్న వ్యక్తిగా చేర్చుకో. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను బట్టి క్షమించు. అతను ఏదైనా నీకు బాకీ ఉంటే నువ్వు నాకు ఇయ్యాలి కదా, దాంట్లో నువ్వు లెక్క చేసుకో. పౌలుకు ఫిలోమోను బాకీ ఉన్నాడు. మరి బాకీ ఉన్నాడు అంటున్నాడు అది ఇక్కడ చూడండి. ఫిలోమోను బాకీ ఉన్నట్టు రాస్తున్నాడు. అంటే మీరు తర్వాత చదువుకోండి, అది ఇంటికి ఉన్నాక. ఓకే, నేను ఉంటుంది కాబట్టి ఏమంటున్నాడు చూడండి. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేసి అతడు నీకు వచ్చినమ్మ అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను నీకు ఏ రుణమైన ఎడలు అది నా లెక్కలో చేర్చుము. అతను లెక్కట. పౌలు ఏమన్నా అతనికి అప్పు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడా? మరి ఎందుకు నా లెక్కలో చేర్చమన్నాడు? ఏదమ్మా? నేను నీకు సువార్త చేశాను కదా, ఆ దానికి నువ్వు నాకు బాకీ ఉన్నావు, ఆ బాకీ తీర్చినట్టు. ఆయన ఏదంటే నా ఎక్కడో చేర్చుకో, అది నేను నీకు సువార్త చేసిన దానికి చొల్లి పెట్టుకుంటాను. కానీ ఒనేసిమును నువ్వు ఎలా చేర్చుకోమంటున్నాడు? ఇంతకు ముందులాగా దాసుడిగా కాదు, ఎలాగంట నీ సొంత తమ్ముడిగా నీ ఇంట్లో ఉంచుకోమంటున్నాడు. ఆమేన్. అంటే ఎక్కడైతే నువ్వు తప్పు చేసి నువ్వు తగ్గిపోయావో అక్కడే దేవుడు నిన్ను ఎలా ఉంచుతానన్నాడు? గొప్పవారిగా నిలబెడతానన్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశాలకు పోవాలంటే మన వల్ల ఉంది. దేవుడు మరి అక్కడికే పోమంటాడు, ఎందుకంటే నేను సాక్షిగా నిలబెట్టానన్నాడు. కానీ మనలో ఈ బలం రావాలని దేవుని కోరిక, ఈ ఆశ రావాలని దేవుని కోరిక. నిన్ను దేవుడు బయటికి పిలుచుకున్నాడంటే అసలు నువ్వు బయటికి రాకపోతే వేరు, వచ్చిన తర్వాత ఆగిపోయి దేవుడిలో నిలబడలేకపోయావంటే నీ మీద ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆగిన వాడికి ఏం జరిగిందమ్మా? ఒకటి తీసుకెళ్ళి ఎక్కడ నూకాడు? చేప గర్భంలో నూకాడు. ఇంకొకటి తీసుకెళ్ళి ఎక్కడ నూకాడు? మిద్యాను అరణ్యంలో. ఇష్టం జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు నువ్వు కొడుకుంటే మోసేలాగా అనుకుంటావు, అమ్మయ్య ప్రశాంతంగా ఉన్నానండి. ప్రశాంతత ఎలాగే ఉంటది? ప్రాబ్లం. ఇప్పుడు ఏమనుకున్నాడు? యోనా ఓడలో పోతా ఉన్నాడు. అమ్మయ్య ఆ దేవుడు మాట్లాడినట్టు పోయింటే ఏం దొరికేది? శుభ్రంగా పోతున్నాను, ఏమి కాదులే అనుకున్నాడు. అంటే మనసును దర్శించుకోకపోతే ఓకే, దేవుడు దర్శించుకోపోతావా? కోరుకుంటాడా? సముద్రం మధ్యలో తుఫాను వచ్చిందమ్మా. ఈ ప్రారంభం వచ్చినా దిగోలే. సముద్రంలో మధ్యలో పోయాడు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఎటు పోవాలి? అట్టు పోవడానికి లేదు, ఇటు పోవడానికి లేదు. నా టేట్లో ముంచేసి అనుకోవాలి. ఎవరు ముంచేసిండు? యోనాను. ఎవరు ముంచిండు? ఇప్పుడు చెబితే మీరు వాక్యం ముగినంటే ఎవరు ముంచాడు? యోనాను. యోనే మునిగిపోయాడు. యోనా చేతులతో చేసుకున్నాడు కదా. నేను పొమ్మల దగ్గరికి నువ్వు పోయేది. నేను పొమ్మల దగ్గరికి ఇదివేకి పొమ్మన్నాను. నువ్వు ఎక్కడికి పోయావు? దర్శించుకు పోయావు. దేని కోసం? వ్యాపారం కోసం. అంత అవసరం నీకు ఇప్పుడు డబ్బు తింటానుకుంటాను కొద్దిగా, అంత ముఖ్యమా నీకు ఇది కావాలి? అయ్యా కావాలయ్యా. మధ్యలో నువ్వు పోతే ఆ చేప గర్భంలో కూడా అర్థమైంది, ఆ డబ్బులు వద్దు ఏమొద్దు ఓపిరిట చాలయ్యా. ఆ సిచ్యువేషన్ రాకముందే, ఆ పరిస్థితి రాకముందే నేను నిలకట్టాలనుకున్నాను మా దేవుడు. అందుకే నేను అన్ని విధాలు చెప్తుంటాను. అప్పుడప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఎవరు ఎక్కడ గొప్పలు లేదు. నా నుంచి మీ అందరి వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి వాడు ఎవడో గొప్పలేడు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్స్ లో నిన్ను ఎవడైతే తక్కువ చూశాడో అక్కడే నీ దేవుడు మళ్ళా నిన్ను గొప్పగా నిలబెడతాడు. నిన్ను ఎవరైతే చూసి నీ ముఖం మీద ఉమ్మేశారో అక్కడే నిన్ను ఘనంగా నిలబెడతాడు.
ఎవరైతే నిన్ను చూసి నువ్వు దేనికి పనికిరావన్నాడో ఆ పనికిరా నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి లోకాన్ని తీసుకొస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? నువ్వు మాకు అవసరం లేదు, వెళ్ళిపో అన్నారు మోషేను. మళ్ళీ ఎవరి కాళ్ళ దగ్గరికి వచ్చారు ఇశ్రాయేలీయులు అందరూ? ఇప్పుడు నిన్ను కూడా సంఘంలో కానీ, నీ పరిచర్యలో కానీ, ఉన్న ప్రదేశంలో కానీ, ఉన్న ప్రాంతంలో కానీ, నువ్వు చేస్తున్న సేవలో కానీ ఎవరైతే నువ్వు అవసరం లేదన్నాడు వాళ్ళని నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. కానీ నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు తీసుకొస్తానంటే నువ్వు ఆయన చెప్పినట్టేనా? వినకపోతే తీసుకురాడు, వినకపోతే వదిలేస్తాడు. చెప్పినట్టేనా? నా జీవితం, నీ జీవితం, మన అందరి జీవితాలు మనకు తెలుసు. నిజంగా నా జీవితం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎవరు చూసి నన్ను నవ్వారో ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వచ్చి పొగిడేటట్టు నా దేవుడు చేశాడు. దేంట్లో చేశాడంటే నేను చేసిన పని నా దేవుడికి తెలుసు. కష్టపడుతున్నాను, రాత్రి పగులు కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఎవరు చేయమన్నారంటే నా సొంత కథనం కాదు, ఇది దేవుడు చేయమన్నాడు. నేనేం చేయలేదు, దేవుడు చేయమన్నాడు. ఈ రోజు వరకు తినటానికి, ఉండటానికి, ఉండేయలేవు, ఏ పని చేస్తున్నాను లేదు, దేవుడికి తెలుసు, నాకు తెలుసు. కానీ ఏ రోజు కూడా నా దేవుడు నన్ను ఎలా ఉంచలేమన్నాడు. ఈరోజు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాగే ఉంచాడు. ఏ బిజినెస్ లేదు, ఏది లేదు. ఎప్పుడైనా దేవుడు చెప్పినట్టుంటే ఉన్న దాంట్లోనే తృప్తి పడే బతుకుతున్నాడు. నెలకు 10 సార్లు నేను చికెన్ బిర్యానీ తిన్నాను. నా దేవుడు చెప్పాడు ఉన్న దాంట్లో తృప్తి పడమని. మీరు సంఘము దేవుని యొక్క మాటకు లోబడి మీరున్నటువంటి పరిస్థితిలోనే ఈరోజు ఒక్కొక్కటి దేవుడి స్వామి కోసం చాలా సమకూర్చాను. ఎప్పుడు కూడా ఏది నాదనక, ఎందుకంటే నాదని అనుకున్నాను అనుకో నేను దేవునిలో పాడైపోతాను. అనుకోకూడదు, ఎందుకంటే యోన అనుకున్నాడు పోతా అప్ప నేను కలిసి చూపోతున్నాను, కుక్కలు సంపాదించుకొచ్చుకుంటాను అనుకున్నాను. మధ్యలో పోయి నాకు అర్థమైంది, అయ్యా ఈ ఊపిరి పోతే సంపాదించిందంతా ఎవరికి అర్థమైంది? ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి నీకు నాకు మనందరికీ చెప్తున్నాడు, దేవుడిని నిన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే నీ చేత గొప్ప పని చేయాలనుకున్నాడు. కానీ నువ్వు మోషేలాగా సాకులు చెప్తున్నాడు. కుదరలేదు, రాలేదు, లేదు, కాలు నొప్పి వచ్చింది, వాన వస్తుంది, కరెంట్ లేదు, ఏం చేస్తాం, యారు లేదు, ఇవి రామంటున్నారు. ఇవన్నీ సాకులు చెప్పావంటే నిన్ను ఎప్పుడు గొప్ప చేయాలని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కొద్ది గొప్ప కొంచెం ఇంత పెరిగావు. ఇల్లు కట్టే కొద్దీ, ఇల్లు పెద్దగా కట్టే కొద్దీ నీ శత్రువుల కళ్ళు నీ మీద ఎలా ఉంటాయి? అట్లుంటాయేమో. అలాంటి వాళ్ళే నీ చుట్టూ నా చుట్టూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళే నీ చుట్టూ నా చుట్టూ ఎవరు కదా, నా వాళ్ళు ఏమంటారు? ఏమయ్యా రోజు చేయకొద్ది దేవుడు ఇండా ఆ ఇంట్లో వాళ్ళు అంటారు. ఇది నాకు అర్థం కాదు, దీని ఇంట్లో అంటున్నారంటే నువ్వు అనుకుంటున్నావు నీ ఇంట్లో వాడు నా ఇంట్లో వాడు కదా, నా శత్రువుడు, నా దుష్టుడు. ఎందుకంటే నేను దేవుడికి వెళ్ళను, వాళ్ళు లోకం. ఇప్పుడు నేను వాళ్ళలాగా మారాలా, వాళ్ళు నాలాగా మారాలా? లోకం ప్రకారం చెప్పండి, దేవుడి ప్రకారం వాళ్ళు నాలాగా మారాలంటే నేను వాళ్ళలాగా మారకూడదుగా. ఇప్పుడు మోసే దేవుడి మాట నాడా, పరువుకు భయపడాలా? దేవుడి మాట అన్నాడు కాబట్టి ఏదైతే అదైంది అడిగిపోయాడు, పరువు దగ్గరకు ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకు పోయిన తర్వాత పరువు ప్రేమించాడా? అసహించుకున్నాడు. మళ్ళీ చిక్కు లేకుండా ఎడదాకా వచ్చిన ఒకటి చంపిపోయి ఏం బతుకురా నీ బతుకు అన్నాడు. ప్రశాంతంగా దేవుడి మీద కోపం అవుతుంది లోపల. పొమ్మన్నాడు, ఆయనకే ప్రశాంతంగా ఉన్నాడు. తిట్టేది నన్ను కదా, ఆయనే ప్రశాంతంగా ఉన్నాడు. నిన్ను తిడుతున్న ప్రతి తిట్టు నీకేమి జరగదు. ఎవరో జరుగుతుందంట? ఆమేన్. నిజంగా ఒక విషయంలో చూశాను, దెబ్బలు మాత్రం మనకు తగులుతాయి కానీ నొప్పి మాత్రం దేవుడికి. మనకేముండదు, 4 రోజులైతే దెబ్బ మనకి పోయింది, కానీ ఆయన నొప్పి తగులుతుంది కదా. ఆ నొప్పి మళ్ళా వాళ్ళకి ఎప్పుడు గుర్తు చేస్తాడంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి కొరచబెట్టి వాళ్ళు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు, బయట వాడు ఏమన్నా అంటున్నప్పుడు నేను కూడా అనవసరంగా నా భార్యను అన్నానే, నా భర్తను అన్నానే, నా బిడ్డనని అప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తాడు. ఆడికి పోదు, ఏ కొలతకి ఆ కొలత కరెక్టే కొట్టదు. కానీ నీవు నేనే లోకానికి భయపడి కాపాడంటే సర్దుకుపోయి బతకాలనుకుంటున్నాను. క్రైస్తవ్యము సర్దుకుపోయేది కాదు, క్రైస్తవ్యము నిలబడేది. ఎలా నిలబడాలంటే నేను చెప్తున్నాను ఈరోజు సాక్షిగా, ఎక్కడైతే మనం తక్కువ చేశాడో అక్కడే దేవుడు మనం గొప్పగా నిలబడతాడు. ఆమేన్. ఓకే, అందరం కూడా తల ఉంచితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన గట్టి పలుకుతాం.